హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా చాలా బాగుంటారని అనుకుంటున్నాను. ఈరోజు మేము హోమ్ మేడ్ హెన్నా ఎలా తయారు చేసుకోవాలనేది ఈరోజు నేను మీకు చూపిస్తాను. దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ కూడా చూద్దాము రండి. గోరింటాకు ఆకులు, కలమంద, 1 పీస్ కలమంద తీసుకోండి. ఇంకా ఇది మందారం ఆకు, ఇవన్నీ మందారం ఆకులు ఇవన్నీ. ఇంకా మెంతులు, నానబెట్టుకున్న మెంతులు, ఒక నిమ్మకాయ, కరివేపాకు, ఇంకా జామాకు, ఇది జామకాయ ఉంటుంది కదా అది. ఇవన్నీ మేము మిక్సీకి వేసి మెత్తగా నూరుకోవాలి. నీళ్ళు ఎక్కువ అయితే వేయకూడదు దీంట్లో. మనకు ఎక్కువ నీళ్ళు వేసినా కూడా కొంచెము పల్సాగా అయిపోతుంది. అట్లని ఎక్కువ గట్టిగా నూరేసినా కూడా హెయిర్కి పట్టుకోదన్నమాట, ఊడొస్తుంది. అందుకు మేము లైట్ మీడియంగా పెట్టుకోవాలి. ఇంకా కరివేపాకు కూడా దీంట్లో యాడ్ చేసి ఇంకా నేను బెనిఫిట్స్ అన్నీ నేను దీనివల్ల ఏం బెనిఫిట్స్ ఉన్నాయనేటివి నేను డిస్క్రిప్షన్లో మీకు ఇస్తాను. ఒకసారి మీరు వెళ్ళి డిస్క్రిప్షన్లో చూసి ఒకసారి చదవండి. 1 నిమ్మకాయ తీసుకోండి. కలమంద స్మాల్ స్లైసెస్ చేసి వేసుకోండి. ఇంకా పేస్ట్ అయితే ఇలా ఉండాలి మీడియంగా. ఆ తర్వాత హెయిర్కి అప్లై చేసేటప్పుడు లేయర్ హెయిర్ తీసి అప్లై చేస్తూ ఉండాలి. మొత్తం ఒకేసారి అంతా అప్లై చేయకుండా లేయర్ తీసి హెయిర్కి అప్లై చేయాలి. నేను వీడియో లాంగ్ లెంతీగా అయిపోతుందని చెప్పి నేను ఫాస్ట్గా పెట్టాను. ఇలాగా మొత్తం హెడ్ మొత్తం అప్లై చేసుకోవాలి. ఇలా వారానికి ఒకసారి మీరు అప్లై చేస్తే మీ హెయిర్ చాలా స్ట్రాంగ్గా, సిల్కీగా, షైనీగా, ఒక రూట్ ఉంటుంది కదా, దాంట్లో నుంచి 3-4 హెయిర్స్ కూడా వస్తాయి. అంత స్ట్రాంగ్గా ఉంటాయి హెయిర్స్. నేను మా బాపని కూడా పెడుతున్నాను హెయిర్ హెన్నా. ఇంకా నా హస్బెండ్ కూడా హెయిర్ ఫాల్ ఎక్కువ అవుతుందంట. బయట తిరిగే వాళ్ళకి, జెంట్స్కి హెయిర్ ఫాల్ అయితే ఎక్కువ అవుతూ ఉంటుంది కదా, దానికోసం అయితే ఇంకా నేను మా హస్బెండ్కి కూడా అప్లై చేస్తున్నాను. రూట్స్కి బాగా తగిలేలా పట్టించాలి. నేను హెయిర్కి పట్టిస్తుంటేనే నా చెయ్యి ఎర్రగా అయిపోతుంది, అంత మంచి కలర్ ఉంది. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, బాయ్.